హలో, నమస్కారం అండి. గ్రాండ్ మాస్ టీవీ. చిన్నపిల్లలు కదా, బుద్ధిబలం అనగా పూర్వం ఒక ఊర్లో గిరిధుడు అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన మంచి మాటగారి, సమాజంలో మేధావి అనే పేరు కూడా ఉంది. దీంతో గిరిధుడికి విపరీతమైన గర్వం వచ్చింది. అందుకే ఏం చేశాడు, తనకన్నా తెలివైన వాడు ఎవరు లేరని నిరూపించుకోవడానికి తాను 1000 బంగారు నాణాలు ఇస్తానని ఇంటి ముందు పెద్ద వేదిక మీద రాయించాడు, పలక మీద రాయించాడు. ఈ విషయం తెలియని చుట్టుపక్కల గ్రామాల్లోని రైతులు చాలామంది పోటీకి వచ్చి ఓడిపోయారు. ఆ రోజు గిరిధరుడికి ఇంటి ముందు నుంచి ఒక కూరగాయల వాడు వెడుతూ ఉన్నాడు. అతడి అరుపు గిరిధరుడికి కర్ణ కఠోరంగా వినిపించింది. వెంటనే బయటికి వెళ్ళి, ఏమోయ్ ఇలారా, ఎందుకలా అరుస్తున్నావు, నాకు ఇబ్బందిగా ఉంది అన్నాడు. ఇంతలో చుట్టుపక్కల జనాలు అక్కడ పోగయ్యి, అయ్యా నాకు ఇదే జీవనాధారం అన్నాడు కూరగాయలు అమ్మే వ్యక్తి. అయితే ఈ బుట్టెడు కూరగాయలు నేనే కొనుక్కుంటాను, ఎంత అవుతుందో చెప్పు, ఇంకెప్పై ఇక్కడికి రాకు, ఈ వీధిలోకి వచ్చి అరవద్దు అని అంటాడు. అప్పుడు గిరిధరుడు, అదా అయ్యా, కానీ నేను వీటిని మీకు డబ్బులు ఇచ్చి అమ్మను, గుప్పిడంత ధాన్యం కావాలి అంటాడు. సరే, బుట్ట ఇక్కడ పెట్టు అని చెప్పాడు. అప్పుడు నాకు గుప్పిడంత ధాన్యం ఇవ్వాలి మరి అని మళ్ళీ చెప్పాడు. గిరిధరుడు సరేలే అంటాడు. మీకు నేను విన్నది సరిగ్గా అర్థమైనట్టుంది. నేను అడిగింది ఇవ్వలేకపోతే మీరు నాకు 1000 బంగారు నాణ్యాలు ఇవ్వాలి అని చెప్తాడు. ఆయన చెల్లించాల్సి వస్తుందని చెప్పేప్పటికి సరే అంటాడు. ఈ చుట్టుపక్కల ఊళ్ళో నేనే అత్యంత తెలివైన వాడిని, నాకు అర్థం కాకపోవడం ఏంటని అనుకుంటూ లోపలికి వెళ్ళి గుప్పుడు ధాన్యం తీసుకొచ్చాడు గిరిధరుడు. అప్పుడు ఆ కూరగాయలు అమ్ముకునేసి, నేను అడిగింది గుప్పెడు ధాన్యం కాదు, గుప్పెడంత ధాన్యం, అంటే గుప్పెడు పరిమాణంలో ఉండే ధాన్యం అన్నాడు. దీంతో గిరిధరుడి యొక్క గర్వం పటాపంచైంది. చుట్టూ మిగిలిన జనాలు చప్పట్లతో కూరగాయల అమ్మే అభినందించారు. ఇక ఇప్పుడు అబద్ధాడడానికి వీలదు. దాంతో గిరిధరుడు ఏం చేశాడు, 1000 వరహాలు ఇచ్చాడు. తర్వాత ఆ పలకను కూడా తీసి పక్కన పడేశాడు. తెలివితేటలు ఏ ఒక్కరి సొత్తు కాదని అనుభవపూర్వకంగా తెలుసుకున్న గిరిధరుడు అప్పటి నుంచి ఇంకెప్పుడు ఎవరిని ముందు తన గర్వాన్ని ప్రదర్శించలేదు.